శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం. మనకు ఇంకొక ధర్మ సందేహం అడుగుతున్నారు. భర్తను నిందించిన స్త్రీ ఏమై పుడుతుంది అని చెప్పేసి అంటున్నారు. భర్తను భార్య నిందించడం కానీ, ఈ రోజులలో చదువుకున్నటువంటి స్త్రీలు, ఉద్యోగం చేస్తున్న స్త్రీలు భర్త భార్యను నిందించినా కూడా వాళ్లకు సద్గతులు ఉండవు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. అంతేకాకుండా మరి పోయి వచ్చినటువంటి స్త్రీలలో అభిసారిక, ఖండిత, సాత్విక అని చెప్పేసి అష్టవిధ నాయికల్లాగా ఉంటారు ఆడవాళ్ళు. భర్త ఎప్పుడు వస్తాడా, రాగానే కత్తి నూరుకొని రెడీగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. సత్యభామ లాంటి పాత్ర అని చెప్పేసి అంటారు. దాన్ని ఖండిత అంటారు. ఇంటికి రాగానే గొడవ మొదలు పెట్టుకుంటుంది. చెప్పులు విడవకముందే గొడవ మొదలవుతుంటుంది. అందుకని అలాంటి ఆమె భర్తను నిరంతరం తిడుతూ ఉంటే వచ్చే జన్మలో కుక్కలాగా పుడుతుంది అని చెప్పేసి మనకు గురుచరిత్ర చెప్తున్నది. రేపు దత్తనవరాత్రులలో గురుచరిత్ర ఉంది, చాలా అద్భుతమైనటువంటి పుస్తకం. అది 4 వేదాలు చదువుతాను అని చెప్పేసి వ్యాసుడు వెళితే బ్రహ్మదేవుడి దగ్గరికి 4 ముఖాల నుంచి 4 వేదాలు వస్తున్నాయట. అవి పెద్దగా పర్వతాల్లాగా రాసుల్లాగా పోస్తున్నాయట, బూడిది కుప్పల్లాగా. అతను నవ్వాట బ్రహ్మదేవుడు. నేను వాళ్ళకు రాస్తున్నది తలరాతలు చాలా తక్కువ. పూర్వకాలంలో ఉన్నట్టు కృతయుగంలో, త్రేతాయుగంలో ఉన్నట్టు 1000 ఏళ్ళు 150 ఏళ్ళు బతకరు. కలియుగంలో ఉన్నటువంటి మానవులు అల్పజ్ఞానులు, అజ్ఞానులైనటువంటి వాళ్ళు. వీళ్ళకు ఉన్నటువంటి సమయమే చాలా తక్కువ. 100 ఏళ్లలో వీడు ఉండేదే 70-80 ఏళ్ళు ఉంటే ఎక్కువ, 70 ఏళ్ళు బతుకుతాయి. అలాంటి వాళ్లకు నువ్వు ఎప్పుడు ఈ వేదాలు చదువుతారు, ఎప్పుడు రాస్తావు అని చెప్పేసి చదవలేవని ఆ పిరికెడు తీసి 4 ఒకటి పోషిస్తాడట. అప్పుడు ఆయన పంచమ వేదం అని చెప్పేసి మనకు భారతాన్ని రాశాడు. భారతంలో లేనిది జీవితంలో లేదు. ప్రతి విషయం ఈ రోజుల్లో జరుగుతున్న టెస్ట్ ట్యూబ్ బేబుల గురించి కూడా అక్కడ గాంధారి ఆ రోజుల్లో 100 మందిని కన్నది అనేటువంటిది మనకు భారతంలో కథ ఉన్నది. తర్వాత వై అని అడగకూడదట. ఇవాళ రేపు భార్యాభర్తలు నీ ఉద్యోగం నీది, నీ ఇంతకుముందు పెళ్లి కాకముందు నీ బాయ్ ఫ్రెండు, నీ గర్ల్ ఫ్రెండు, నీ లైఫ్లు నీవి. వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత మన లైఫ్ మనం చూసుకోవాలి తప్ప నీకు ఇంతకుముందు ఎవరితో పరిచయం ఉన్నది, నీకు ఇంతకుముందు ఎవరితో ఏమున్నది అని చెప్పేసి అడిగామనుకోండి, అప్పుడు ఆ పెళ్ళిళ్ళు కూడా బ్రేక్ అవుతున్నాయి. ఈ మధ్యలో ఈ బ్రేక్ అయ్యే సిస్టమ్ ఎక్కడ ఉన్నది? శంతన మహారాజును అక్కడ ఆ రోజుల్లోనే మనకు భారతంలో చెప్పాడు. ఆ గంగాదేవి చెప్తుంది, నన్ను ఏమీ అడగద్దు, నేను పిల్లల్ని కంటాను, నీతో ఉంటాను. నువ్వు ఎన్నడు వై అని అడిగావంటే నన్ను ఎందుకు అంటే నేను వెళ్ళిపోతా అని చెప్పేసి 8 మంది కొడుకులు పుడతారు. మొదటి కొడుకుని తీసుకుపోయి వేస్తుంది ఆమె. వేస్తే ఏం మాట్లాడయ్యో, వంశానికి సంబంధించిన వాడు ఇంత అందంగా చంద్రునిలాగా ఉన్న కొడుకును వేస్తుంది అని. రెండో కొడుకును, మూడో కొడుకును అందరిని వేశాక 8వ వాడిని వేసే టైంకు తీసేసుకుంటాడు. ఉంటే ఉన్నది, పోతే పోయింది. మోజు కూడా పెళ్ళైన కొత్తలో ఉన్న మోజు తర్వాత ఉండదు రోజు రోజుకు. అందుకని చెప్పేసి తీసుకునేసరికి నన్ను ఎందుకు అని అడిగావు నువ్వు అని చెప్తేనే ఆ గంగాదేవి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఇగో ఈ రోజులలో కూడా అలాంటివే చెప్తున్నారు. అందుకని తిట్టుకోవడం, చిన్న చిన్న విషయాలకు పురపొచ్చాలు తెచ్చుకోవడం, గొడవలు పెట్టుకోవడం అనేటువంటిది మంచిది కాదు. కలియుగంలో ఇప్పటికే జరుగుతున్నది అన్నమాట. ఇప్పటికే విడిపోతున్నారు. అందుకని భార్యను భర్త తిట్టడం, భర్తను భార్య తిట్టడం 2 కూడా మంచివి కాదు. కలకంటి కంట కన్నీరొలికిన కరిగిపోవురా సిరులు అని చెప్పేసి అంటాడు. అందుకని భార్యను తిడితే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు, పిల్లల్ని వదిలేసి ఉండలేదు, కళ్ళనీళ్ళు గుక్కుకుంటుంది. ఎప్పుడైతే సాయంత్రం ఆఫీసు నుండి వస్తూనే ఇక్కడ ఇది పెట్టావు, అక్కడ అది పెట్టావు అని చెప్పేసి కొంతమంది అరుస్తూ ఉంటారు. ఆ సమయంలో నువ్వు ఇంట్లో కూర్చొని ఏం చేసావు, తిని కూర్చున్నాడే కదా, నేను ఏదో పెద్ద రాజ్యాలు ఏలువెల్చా అనేటువంటి విధంగా తిడుతూ ఉంటారు. ఆ సమయంలో ఆమె సాయంత్రం సమయంలో, దీపం పెట్టే సమయంలో ముఖ్యంగా కలకంటి కంట కన్నీరు ఎప్పుడైతే వస్తుందో నీకు ఎంత సిరులున్నా కూడా అవి కరిగిపోతాయని చెప్పేసి చెప్తున్నారు. అందుకని ఈ తిట్టుకోవడం అనేటువంటిది, భర్తను భార్య తిట్టడం అనేటువంటిది పేరు పెట్టి పిలవడం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. తప్పేం కాదు. మరి ఆయుక్షీణం అని చెప్పేసి చెప్పేవాళ్ళు పూర్వకాలం మా సమయంలో. కానీ ఇప్పుడు ఎవరు కూడా వింటలేరు. ఎందుకంటే దాదాపు ఒక 5-6 ఏళ్ల నుండి అతనితో పరిచయం ఉన్నది. రమేషో సురేషో పిలుస్తున్నది. పెళ్ళైన తర్వాత మార్చుకోమంటే నాకు అదే అలవాటు అండి అని చెప్తున్నారు. ఫోన్లో ఏదో ఒకటి పిలుస్తున్నది అని చెప్పేసి అతను కూడా పాపం అడ్జస్ట్ అయిపోతున్నాడు. అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మనకు ధర్మాలు చెప్తున్నారు. ధర్మాలను ఆచరిస్తే జీవితం చక్కగా ధర్మబద్ధంగా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. నమస్కారం.